విశాఖలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విశాఖ జిల్లా నుండి హాజరు కానున్న 29,927 మంది విద్యార్థులు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు కొనసాగుతాయి. 26,523 మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు మరియు 1,404 మంది విద్యార్థులు ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 15,094 మంది బాలురు మరియు 13,429 మంది బాలికలు. పరీక్షలకు హాజరవుతున్న 265 వికలాంగ విద్యార్థులు. సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లోని పరీక్షల నిర్వహణ కోసం 134 సాధారణ కేంద్రాలు గుర్తించబడ్డాయని, వీటిలో 48 ఏ కేటగిరీ కేంద్రాలు, 71 బి కేటగిరీ కేంద్రాలు, 9 సి కేటగిరీ కేంద్రాలు. జిల్లాలో ముందస్తుగా గుర్తించిన సమస్యాత్మక 6 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. 134 పరీక్షా కేంద్రాలకు 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు మరియు 1,472 మంది ఇన్విజిలేటర్లను నియామకం. ఏపీ OSS 10th పరీక్షా కేంద్రాలకు 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంటల్ అధికారులు మరియు 40 మంది ఇన్విజిలేటర్లు. విద్యార్థుల సౌకర్యవంతంగా కూర్చోవటానికి మంచి ఫర్నిచరు, త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు అన్ని పరీక్షా కేంద్రాలలో 144 సెక్షన్ విధించారు. ప్రథమ చికిత్సకు సంబంధించి ORS సాచెట్లు అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ ఆధారంగా ఆర్టీసీ ఉచితంగా రవాణా సౌకర్యం. ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ పరీక్షా కేంద్రానికి నిషేధం.